मेरे यहाँ गुजरात में साउंड बेटम्मा मुस्लिम संप्रदाय 70 जातियां ऐसी जो ओबीसी है और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में मेरे जो मैं था गुजरात में సో ఇట్స్ క్లియర్. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు 70 ముస్లిం వర్గాలను ఓబీసీలో జాయిన్ చేసిన నేను చెప్పుకొని ప్రెస్కొని చెప్తున్నాడు. నిన్నన్నాడు అంటే ప్రధానమంత్రి విషయం చెప్తున్నాడు. దీనికి చెప్పాలి బండి సంజయ్ గారు జవాబు. ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం? ఢిల్లీలో లేవా? ఇవాళ ఢిల్లీలో బీజేపీ వచ్చింది రద్దు చేసే టైం ఉందా? బొంబాయిలో మహారాష్ట్రలో లేవా? వాళ్ళ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నాం. ఇలా అసలు వీళ్ళకు కనీస జ్ఞానం ఉంటే తెలంగాణలో గ్రామాల్లో పుట్టినోడు తిరిగినోడు ఎవడైనా దూదేకులోళ్ళు ఇతర ముస్లిం వర్గాలు బీసీల నుంచి ఇవాళ కొత్తగా వచ్చినాయా? మీరు అడుగుతాను ఒక చిన్న విచిత్రమైన ప్రశ్న బండి సంజయ్ గారు అడిగితే 10% వాళ్ళకి పోతాయని మా గౌరవ శిరీష్ గారు అడుగుతారు. 42% రిజర్వేషన్ వస్తే ఏబిసిడిజి కేటగిరీ ఉంది. ఎవరి పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ డివైడ్ అవుతాయి. ముందు 42% వచ్చింది తర్వాత కదా మాట్లాడాల్సింది. మేము ఇవాళ ఒకటే కోరుతాను తెలంగాణ బలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము బిల్లు పెట్టినాడు. ఇలా మిమ్మల్ని అడుగుతాను భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నలన్నీ శాసనసభలో శాసన మండలిలో చర్చ జరిగినాయి. దాని తదుపరి మీరు ఏకగ్రీవంగా తీర్మానానికి అమలు చేసిన జాతీయ పార్టీ నేషనల్ స్టాండ్ ఒకటి రాష్ట్ర స్టాండ్ ఒకటి ఉండద్దు. మీ ఎమ్మెల్యేలు శాసన మండలిలో శాసన సభ లోపల ఈ బిల్లును మేము ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నామని మద్దతు ఇచ్చినారు, మద్దతు చేసినారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇస్తాం. కేంద్ర పార్టీగా వాళ్ళ అనుమతి లేకుండా జరగలే. ఇలా వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇలా ఇవన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇవాళ బయట నడవదు. ఇవాళ ఆనాడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా డ్రామా. ఇది తప్పు. నేను అడుగుతాను ఇలా మీరు మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరు రిజర్వేషన్కి సంబంధించి వ్యతిరేకించి తొలగించండి. అప్పుడు తెలంగాణ దగ్గర రండి. మీరు ఇలా కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ప్రభుత్వం ఉన్న దగ్గర తీసేయండి. నేను అంతకంటే ముందు అడుగుతానా ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా మీరు మంత్రులుగా ఉన్నాడే బీసీ ప్రధానమంత్రి